ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమీతును దేవా, పిత సన్నిధానము నుండి ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమీతును దేవా, పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమీతుము ప్రభువా, స్వాగతమీతుము ప్రభువా, ఆహ్వానింతుము నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమీతును దేవా, పిత సన్నిధానము నుండి. కడరాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం, మా స్వాగతం, కల్వరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం, సుస్వాగతం. కడరాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం, మా స్వాగతం, కల్వరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం, సుస్వాగతం. స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమీతుము ప్రభువా, స్వాగతమీతుము ప్రభువా, ఆహ్వానింతుము నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమీతుము దేవా, పిత సన్నిధానము నుండి. గుంటూరు మేత్రసనం కట్రపాడు విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గాలి జయన్న మరియు అరుణకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రానున్న కాలంలో వీరికి వీరి బిడ్డలను మరియు వీరి మనుమ సంతానమును దీవించి ఆశీర్వదించాలని దివ్య కారుణ్య నాథుని పేరిట కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ. మద్దెల పీటర్ ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన మద్దెల అరులప్ప, మరియమ్మ, అన్నమేరి, బరకల జోసఫ్, మద్దెల అరుణ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని మద్దెల అనిల్, మేరీ, ఐరిన్, ధరన్, అఖిల, ఆరోన్, సాముయల్, టియానా గ్రేస్ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రమంతపూర్ విచారణ. కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య, లుడ్డ మాతములకు నిత్య విశ్రాంతి చేకూరని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్, గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. తానుగుండ్ల మరియమ్మ తలంపు ప్రకారం కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రసనం బంటుమల్లి విచారణ. 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న పసల
అన్విత్ సిరిల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పసల స్టానిస్లస్, మౌనిక, అద్విక గ్రేస్, పసల మోషే, చంద్రకళ, రేమల్లి విజయ్ పాల్, దేవకుమారి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం రాయపురం విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మెట్టు టీనాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ రాకేష్, విహాన్, ప్రీతిక్, ప్రతీక్, మెట్టు ఆరోగ్యమేరి, మినిస్టర్ రెడ్డి, మనీష్ రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య, అమ్మమ్మ, అత్తయ్య కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రసనం మల్లుకుంట విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లపల్లి మేరీ తన్మయికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జిప్మేర్ పాండిచ్చేరిలో సీటు వచ్చినందుకు కృతజ్ఞతగాను దైవ జ్ఞానము, మంచి భవిష్యత్తు మరియు చేసే ప్రతి పనిలో దేవుని సహాయం కోరుతూ గొల్లపల్లి ఆనందరావు, సుధారాణి, మేరీ భావన, తంబి స్నేహిత్, అమృతం కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పవిత్ర గురువారం, పాస్కా త్రయాహ గురుద్వారం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పవిత్ర గురువారమును లేదా పాస్కా భోజన పండుగను కొనియాడుతూ ఉన్నాం. పాస్కా త్రయాహానికి ఇది మొదటి మెట్టు. ఈ గురువారంతో గురుద్వారముగా మనము ఈ పాస్కా వేడుకలలో ప్రవేశిస్తూ ఉన్నాం. పాస్కా యొక్క కాలపు ప్రతిఫలమే ఈ పాస్కా త్రయాహపు ప్రవేశము. కాబట్టి ఈరోజు శ్రీసభ 3 వేడుకలను జరుపుకుంటూ ఉంది. మొదటిది, ఇది ఒక ప్రేమ వేడుక. రెండవది, ఇది ఒక దివ్య సప్రసాద స్థాపన వేడుక. మూడవదిగా, ఇది ఒక గురుత్వ స్థాపన వేడుక. పరలోక యాజకుడు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు తన శిష్యులను గురువులుగా అభిషేకించి తన ప్రేమాజ్ఞ ద్వారా వారిని తన పరిచర్యలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలా ఆహ్వానిస్తూ దివ్య సప్రసాదమును ఆ గురుత్వానికి ఒక ఆధారముగా, పునాదిగా చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ప్రతి గురువు కూడా ఈరోజు తన పండుగను కొనియాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా గురువులకు అభినందన తెలియజేసుకుందాం. అదేవిధంగా క్రైస్తవుల పండుగ, ఎందుకంటే మనమందరం కూడా దివ్య సప్రసాదములను జన్మిస్తూ ఉన్నాము కాబట్టి దివ్య సప్రసాద స్థాపన వేడుక మనందరి పండుగ. అటువంటి గొప్ప తరుణములు ప్రియులారా, మనమందరం కూడా పవిత్రమైన మనసుతో ఈ పవిత్ర కార్యములో పాలు పంచుకుందాం. అందుకొరకు మన బలహీనతను, మన పాపమును మన్నించుమని ఆ ప్రభు యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. జనితైక పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపి మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. Gloria, 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 Gloria. కుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ,
మహిమ మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అర్పింపుకొనక పూర్వము ఈ లోకము కనివిని ఎదుగున ఒక క్రొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచేను. ఈ వైభవాయుత కడపటి భోజనమును తనకు ప్రేమ చిహ్నంగా శ్రీసభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొని మేము అత్యద్భుతమైన కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలునట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. పాస్కా భోజన నియమములు. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పాను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతయి ఉండవలెను. మేకల నుండి గాని గొర్రెల నుండి గాని దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలుల సమాజం వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్మెల మీద అడ్డు కమ్మెల మీద పొయ్యవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పుతో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసము తినవలెను. మాంసము ఈ క్రింది విధముగా తినవలెను. తిననప్పుడు మీ నడుముకు దట్టి ఉండవలెను. కాళ్లకు చెప్పులు ఉండవలెను. చేతిలో కర్ర ఉండవలెను. మాంసము త్వరగా తినవలెను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలుచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురుపోతలు గుర్తులుగా ఉండును. వారిని చూచి నేను మేమి చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను.
తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలేను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే, క్రీస్తు రక్తమును పాలు పంచుకొనుటయే మన దీవెన పాత్ర. మన దీవెన పాత్ర. ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే, క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే మన దీవెన పాత్ర. మన దీవెన పాత్ర. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువగలది. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యుబంధములను త్రెంచితివి. అందరూ క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే, క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే మన దీవెన పాత్ర. మన దీవెన పాత్ర. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును, నీ నామ్మునకు వందనములు చెల్లింతును. ప్రభు ప్రజలందరూ పోగైన సమాజమున, ఓ యెరూషలేమా, నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మొక్కులు చెల్లించుకొందును. అందరూ క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే, క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే మన దీవెన పాత్ర. మన దీవెన పాత్ర. ఈ రొట్టెను తినునప్పుడెల్లా, ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశమును నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములో నైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించున్నప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, శ్రీయేసు రూపం, ప్రేమ స్వరూపం, శ్రీయేసు రూపం, ప్రేమ స్వరూపం. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, శ్రీయేసు రూపం, ప్రేమ స్వరూపం, శ్రీయేసు రూపం, ప్రేమ స్వరూపం. ప్రేమే యేసయ్యా, ప్రేమించును యేసయ్యా, ప్రేమే యేసయ్యా, ప్రేమించును యేసయ్యా. శిష్యుల పాదాలు కడిగిన ప్రేమ, తగ్గింపు పాఠం నేర్పిన ప్రేమ. శిష్యుల పాదాలు కడిగిన ప్రేమ, తగ్గింపు పాఠం నేర్పిన ప్రేమ. కడరా భోజనమిచ్చిన ప్రేమ, కడరా భోజనమిచ్చిన ప్రేమ. యాజక వరమును ఒసగిన ప్రేమ. ప్రేమే మూలం, ప్రేమే మార్గం, శ్రీయేసు రూపం, ప్రేమ
స్వరూపం శ్రీయేసు రూపం ప్రేమ స్వరూపం ప్రేమే మూలం ప్రేమే మార్గం శ్రీయేసు రూపం ప్రేమ స్వరూపం శ్రీయేసు రూపం ప్రేమ స్వరూపం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయము సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనను ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు వద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎప్పటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లైన ప్రభు నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీయూ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తనను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలయనా నేను మీ బోధకుడను మీ ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. పవిత్ర గురువారము, పాస్కాత్రయాహ గురుద్వారము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు మనము పవిత్ర గురువారం కొనియాడుతూ ఉన్నాము. ఈ 40 రోజుల తపస్కాల సంసిద్ధమంతా కూడా ఈరోజు కొరకే, ఈరోజు నుండి జరిగే ఈ పాస్కా త్రయాహ పరమ రహస్యము కొరకే. అన్ని రోజుల ప్రార్థనలు, అన్ని రోజుల ఉపవాసాలు, అన్ని రోజుల దివ్య బలి పూజలు, ఇవన్నీ కూడా మనల్ని ఈ రోజునకు నడిపించాలి. ప్రభువులో లీనం కావడానికి, ప్రభు యొక్క ప్రేమలో ఐక్యం కావడానికి, ప్రభు యొక్క సంకల్పములో భాగమును పంచుకోవడానికి, ప్రభు యొక్క మరణములో మన పాత్రను పోషించడానికి, తద్వారా ప్రభువుతో పాటు మహిమలో పాలు పంచుకోవడానికి మనము ఈరోజు ఈ గురుద్వారము ద్వారా ఈ పాస్కా త్రాయాహములో ప్రవేశిస్తున్నాము. దేవునికి స్తోత్రములు. అవును ప్రియులారా, ఇటువంటి గొప్ప పండుగ రోజు 3 అంశాలను, 3 వేడుకలను జరుపుకోమని శ్రీసభ మనందరినీ కూడా కోరుతూ ఉంది. మొదటిది, ఈరోజు ఒక ప్రేమ వేడుక. ప్రేమ పరిపూర్ణంగా ఈ లోకానికి వ్యక్తీకరింపబడినటువంటి గొప్ప దినము. యేసు తనను తాను సమర్పించుకోవడములో, తండ్రి సంకల్పాన్ని పరిపూర్తి కావించడములో, శిలువ మరణములో, ప్రేమ త్యాగములో ఆ పరలోక ప్రేమను మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ప్రేమ దినము, ప్రేమ వేడుక. రెండవదిగా, ఇది ఒక దివ్య సప్రసాద స్థాపన వేడుక. కడరా భోజన సమయంలో కేవలము అప్పద్రాక్ష రసములను మాత్రమే కాదు, యేసు వాటిని తన యొక్క శరీరముగా రక్తముగా మారుస్తూ దానిని శాశ్వత భోజనముగా, రక్షణ బలిగా, ఆత్మకు ఆహారముగా, దైవానుగ్రహ దైవ జీవన పునాదిగా మనకు అందించి ఉన్నాడు. కాబట్టి దివ్య సప్రసాదం యొక్క లోతైనటువంటి అర్థమును మనము ఈరోజు గ్రహించాలి. మరీ ముఖ్యముగా మూడవదిగా, గురుత్వ స్థాపన పండుగ. ప్రధాన యాజకుడు, పరలోక యాజకుడైనటువంటి యేసు ప్రభువు తన యొక్క దివ్య సప్రసాద స్థాపనను, వేడుకను, అనుగ్రహమును, జీవన పరంపరను కొనసాగించడానికి తన శిష్యులను ప్రత్యేకంగా ఎన్నుకొని ఆ రోజు గురువులుగా అభిషేకిస్తూ ఉన్నాడు. దీనిని నా జ్ఞాపకార్థం చెయ్యండి అని వారికి పిలుపును అందించడం ద్వారా తన యొక్క యాజకత్వంలో వారందరినీ కూడా భాగస్థులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు గురుత్వ స్థాపన పండుగ, గురువుల పండుగ. గురువులందరికీ కూడా మనము అభినందన తెలియజేసుకుందాం. ఇటువంటి తరుణంలో ప్రియులారా, మనము దివ్య సప్రసాదములోని లోతైన భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య సప్రసాద స్థాపన పండుగ అని మనము అనుకోగానే మనకు 3 సత్యాలు బోధపడాలి. మొదటిది, దివ్య సప్రసాదము ఒక ప్రేమ పరమ రహస్యము. రెండవది, దివ్య సప్రసాదము ఒక ప్రేమ వ్యక్తీకరణము. మూడవది, దివ్య సప్రసాదము ఒక ప్రేమ కర్తవ్యము. ఈ 3 అంశాలను కూడా మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అవును ప్రియులారా, మొదటిది, దివ్య సప్రసాదము ఒక ప్రేమ పరమ రహస్యము. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు, తన కుమారుని ప్రసాదించాడు. అటువంటి కుమారుడు మానవాళి రక్షణను తన భుజస్కంధంపై వేసుకొని తండ్రి ప్రేమను ఈ లోకానికి చూపించడానికి శిలువ మరణం వరకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. శిలువలో త్యాగ బలిగా తను సమర్పించుకొని ఆ ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలోని రహస్యాన్ని మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దినము, ప్రేమ పరమ రహస్యం.
ప్రేమ ఎంత దూరమైన వెళ్ళగలదని చెప్పడానికి. ఎందుకంటే వాక్కు నుండి శరీరంగా మారిన ప్రభువు ఈరోజు శరీరము నుండి దివ్య సప్రసాదంగా మారుతూ ఉన్నాడు. తాను రిక్తునిగా మలచుకొని, తాను ఏమి లేని వానిగా చేసుకొని, యేసు ప్రభువు తన యొక్క శరీరమునే మనకు ఒక ఆహారముగా అందిస్తూ ఉన్నాడు. కాబట్టి దివ్య సప్రసాదము ఒక ప్రేమ పరమరహస్యం. ఎందుకు పరమరహస్యం అంటే, ఈ దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, దివ్య సప్రసాద ప్రేమ అంత సులభంగా అర్థం కాదు. మానవ మేధస్సుకు అతీతమైనది ఈ దేవుని ప్రేమ. తాత్విక తెలివికి అతీతమైనది దేవుని ప్రేమ. వేదాంత ఆలోచనలకు కూడా అతీతమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను ఎప్పుడు కూడా మానవ భాషలో పరిపూర్ణంగా మనము వ్యక్తము చేయలేము, వివరించలేము, వర్ణించలేము. అటువంటి దేవుని ప్రేమను మనము కనులారా కాంచాలంటే మనకు వేరే మార్గము లేదు, దివ్య సప్రసాదానికి చేరుకోవాలి. కడరా భోజన సమయంలో క్రీస్తు ప్రభు యొక్క మాటలను, ఆయన యొక్క కార్యములను మనం గమనించినప్పుడు అందులోని ప్రేమ మనకు అర్థమవుతుంది. తన స్వీయ సమర్పణలో ఉన్నటువంటి ఆ ప్రేమ మనకు అర్థమవుతుంది. ప్రేమ అనగా ఇవ్వడమని, ప్రేమ అనగా దానము చేయడమని, ప్రేమ అనగా త్యాగము చేయడమని, ప్రేమ అనగా సమర్పించుకోవడమని, ప్రేమ అంటే పరుని కొరకు జీవించడమని, పరుని కొరకు మరణించడమని మనకు వ్యక్తమవుతుంది. కాబట్టి దివ్య సప్రసాదము ఒక ప్రేమ పరమరహస్యము. ఆ ప్రేమను పొందాలంటే మనము దివ్య సప్రసాదంలో పాలు పంచుకోవాలి. మరి రెండవదిగా దివ్య సప్రసాదము ఒక ప్రేమ వ్యక్తీకరణము. యేసు ప్రభు కేవలము ప్రేమను అనుభూతి చెందడం మాత్రమే కాదు, ఆ ప్రేమను మనకు అందిస్తూ ఉన్నాడు, వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఈనాటి సువార్తలో మనకు అనేక అంశాలు బోధపడుతూ ఉన్నాయి. మొదటగా యేసు ప్రభు తన వారిని ప్రేమించెను. ఎంతవరకు ప్రేమించాడు? కడవరకు ప్రేమించెను. తండ్రి యొక్క సంకల్పానుసారముగా పరిపూర్ణ విధేయతతో తన యొక్క సిలువను మోసుకొని వెళ్ళడం ద్వారా యేసు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీల పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 6-7 వచనాలలో ఆయన సిలువ మరణం వరకు విధేయుడాయెను. తండ్రి యొక్క కార్యాన్ని ఎంత త్వరగా పరిపూర్తి చేయాలో ప్రభు వేచి ఉన్నాడు. అందుకొరకే ఈనాటి మొదటి వచనంలోనే చూస్తూ ఉన్నాము. సువార్తలోని మొదటి భాగంలోనే ఆయన తండ్రి వద్ద నుండి వచ్చానని ఎరిగి ఉన్నాడు, తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలని తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ పాస్కా కార్యమును త్వరితగతిన ముగించాలి, తండ్రి యొక్క సంకల్పాన్ని పరిపూర్తి కావించాలి, తన ప్రేమను వ్యక్తం చేయాలి, మానవాళికి ఆ ప్రేమను తెలియచేయాలి, మానవాళి కొరకు ప్రేమ త్యాగమును చేయాలన్నటువంటి ఆ యొక్క సంకల్పముతో ప్రభు ఈ కార్యానికి పూనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ, ఇటువంటి ఆ ప్రేమ వ్యక్తీకరణ 3 విధాలుగా జరుగుతుంది. మొదటిది పాద ప్రక్షాళన. ప్రభువు శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నాడు. ఒక సేవాభావముతో, ఒక వినయభావముతో, తగ్గింపుతనముతో. దేవుడు ఒక మానవుని పాదాలు పట్టుకోవడం ఏంటండి? ఎంతగా తగ్గించుకున్నాడో చూడవచ్చు. మానవ రూపంలోకి రావడం మాత్రమే కాదు, మానవునికి సేవ చేయడం మాత్రమే కాదు, మానవుని పాదాలు పట్టుకొని అతని పాపాలను కడుగుతూ ఉన్నాడు. పేతురుతో అంటున్నాడు, పేతురు, నీ పాదాలు కడగల పక్షంలో నీవు నాతో భాగమును పంచుకోలేవు. అంటే ప్రభువులో లీనం కావాలంటే, ప్రభువులో ఏకం కావాలంటే, ప్రభు యొక్క ప్రేమను పొందాలంటే ఇటువంటి అనుభూతిని పొందాలి. ప్రభువు చేత మన పాపములను కడిగించుకోవాలి. ఇటువంటి గొప్ప పరిపూర్ణ కార్యము. ఎందుకంటే ఈ పాద ప్రక్షాళనలో 7 అంశాలు దాగి ఉన్నాయి.
పరిపూర్ణంగా ప్రభు తను ఉన్న చోట నుండి లేస్తూ ఉన్నాడు. మొదటిదిగా. రెండవదిగా తన పై వస్త్రాన్ని తీసివేస్తూ ఉన్నాడు. మూడవదిగా తుండుగుడ్డను తీసుకుంటూ ఉన్నాడు. నాలుగవదిగా తుండుగుడ్డను నడుము కట్టుకుంటూ ఉన్నాడు. ఐదవదిగా నీటిని పోస్తూ ఉన్నాడు. ఆరవదిగా పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఏడవదిగా తుండుగుడ్డతో తుడుస్తూ ఉన్నాడు. అంటే మనిషి అవతారం నుండి శిలువ మరణం వరకు యేసు ప్రభు చేసిన ప్రతి కార్యము కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. పరలోక సింహాసనాన్ని వదులుకోవడము, మానవ స్వభావాన్ని తీసుకోవడము, అది దానిని మనం ధరించడము, శిలువపై మరణముతో తన యొక్క రక్తాన్ని ధారవేయడం ద్వారా పాపాలను శుద్ధి చేయడము, పవిత్రాత్మ అటువంటి ఆ తుండుగుడ్డతో మానవ పాపాలను తుడవడము, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా ప్రభు తనకు ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రభు తన యొక్క ప్రేమను గురుత్వ స్థాపన ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రేమ ఆజ్ఞనిస్తూ, ఇదిగో మీరు నా శిష్యులైనచో నా వలె మీరు చేయండి, అందుకొరకే మీకు ఒక ఆదర్శమును అందించి ఉన్నానంటూ ఉన్నాడు. ఆ ఆదర్శమే గురుత్వము. అందుకొరకే గురుత్వము ఒక బహుమానము. ఎందుకంటే మానవ పరిధిలో ఉన్నటువంటిది కాదు, మానవ మేధస్సుతో కొనేటటువంటిది కాదు, దేవుడు ఇచ్చే బహుమానము. రెండవది దేవుని కార్య వ్యక్తీకరణము. గురువు దేవుని స్థానంలో ఉండి దేవునికి మానవ మధ్యవర్తిగా ఉండి ఆ దైవ జీవనాన్ని మానవునికి అందిస్తూ ఉన్నాడు. గురువు లేకుంటే ఆ ప్రభువును పీఠం మీదకి తీసుకుని రావడం చాలా కష్టమవుతుంది. గురువు లేకుంటే పాపిని మన్నించి ప్రభు యొక్క చెంతకు చేర్చడము చాలా కష్టమవుతుంది. ఈ పనిని గురువు ద్వారా దేవుడే నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి గురుత్వము ఒక బహుమానము. మరి మూడవదిగా ప్రియులారా, ప్రేమ కర్తవ్యము. దివ్య సప్రసాదం అంటే ఒక మాట కాదు, మామూలు ఒక కార్యము కాదు, ఒక ప్రార్థన కాదు, అది ఒక జీవితము. ప్రేమ కర్తవ్యము. మనం దివ్య సప్రసాదం తీసుకుంటున్నామంటే మనమే ఇతరులకు దివ్య సప్రసాదముగా మారిపోవాలి. మనం కేవలము దివ్య బలి పూజలో పాలు పంచుకోవడం కాదు, ఆ ప్రేమను పరిపూర్ణంగా పంచిపెట్టాలి. అంత స్థాయికి మనం ఎదిగినప్పుడే ప్రియులారా ప్రేమ కర్తవ్యంగా మనం ఈ లోకములో జీవించగలము. ఒక చిన్న ఉదాహరణ, లియోనార్డో దా విన్సీ క్రీస్తు కడర భోజన ఆ యొక్క సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువును చిత్రీకరించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతని పేరు పియత్రో. ఆ పియత్రోను ఎన్నుకొని అతని రూపం చాలా అందంగా ఉంది, సౌందర్యవంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి అతని ముఖమును తీసుకొని ఆ కడరా భోజన సమయంలో యేసు ప్రభువుని చిత్రీకరించాడు. ఆ తర్వాత 11 మంది శిష్యులను కూడా చిత్రీకరించాడు. చివరగా యూదా ఇస్కరియోతును చిత్రీకరించాలి. తనకి ఎటువంటి రూపం కూడా తోచడం లేదు. ఏం చేయాలి? ఎవరు యూదా ఇస్కరియోతులా కనిపిస్తూ ఉన్నారో వెతుకుతున్నాడు. సరే, అతని మంచి రూపం కావాలంటే ఒకసారి జైలుకు వెళ్దాము, అక్కడ ఉన్నటువంటి ఒక దొంగను తీసుకున్నప్పుడు ఆ దొంగ పోలిక సరిపోతుందని అతను జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత చాలామందిని గమనిస్తూ ఉంటాడు. చివరిలో ఒక వ్యక్తిని గమనిస్తాడు. ఒక వ్యక్తిని గమనించి, అయ్యా నీ రూపము అచ్చముగా యూదా ఇస్కరియోతులా ఉంది, ఆ మాసిపోయిన గడ్డము, ఎండిపోయిన కళ్ళు, పేలిపోయిన శరీరము అలాగే ఉంది, నీరసంగా అలాగే ఉంటుంది. కాబట్టి నీ బొమ్మను నేను చిత్రీకరిస్తాను అని అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నేను గుర్తున్నానా, కొంతకాలం క్రితము క్రీస్తు ప్రభు కావాలని నన్ను చూసే నీవు ఆ బొమ్మ గీశావు, ఆ వ్యక్తి నేనే. అంటే పియత్రో. అదే వ్యక్తి ప్రభువుతో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ప్రభు లేకుండా ఉన్నప్పుడు ఎంత బలహీనంగా ఉన్నాడో బోధపడుతుంది. కాబట్టి ప్రియులారా, మనము దివ్య సప్రసాదంలో పాలు పంచుకుంటూ ఉంటాం, పూజకు వస్తూ ఉంటాము. కొన్నిసార్లు కారుణ్యముతో ప్రేమగా ఉంటూ ఉంటాము,
కొన్నిసార్లు దివ్య సప్రసాదాన్ని అవిశ్వాసంగా స్వీకరించి పాపంలో పడుతూ ఉంటాం. 2 లక్షణాలు మనలో ఉంటూ ఉంటాయి. ఈరోజు మనము దానిని ప్రక్షాళన కావించుకోవాలి. నిర్మలమైన మనసుతో దివ్య సప్రసాదాన్ని పాలు పంచుకొని ఆ ప్రేమను మనము పరిపూర్ణంగా పొందాలి, ఆ ప్రేమను పంచిపెట్టాలి. ఇటువంటి తరుణములు మనమందరం దేవుని ప్రేమిస్తున్నామని సూచనగా ప్రేమించేదనం అధికముగా అందరికి వచ్చినటువంటి పాట అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆ ప్రేమ దినమున ఆ ప్రేమమయుని నిజముగా ప్రేమిస్తూ మన ప్రేమ వ్యక్తం చేస్తూ ఓ యేసయ్య ప్రేమించుచున్నాను అని పాడబడుకుందాం. ఆ ప్రేమ స్తుతించే చప్పట్లు అందరు కూడా చప్పట్లు కొడుతూ పాడుకుందాం. అందరు కలిసి పాడుకుందాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించేదం అధికముగా చప్పట్లు కొడుతూ ఆరాధింతుం ఆసక్తితో నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించి అందరూ ఆరాధన బిగ్గరగా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే యేసయ్యా ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆడుచున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆడుకున్నావే నన్ను ఇంతవరకు ఆడుకున్నావే అయ్యా ఇంతవరకు ఆడుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతించుకుంటూ ఓ యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను ఆరాధిస్తూ ఉన్నాను, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమలో నేను ఉండాలి అని ప్రార్థన చేసుకుని పడుకుంటాం. ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన మరొకసారి ఆరాధన పడుకుందాం. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మరొకసారి చివరిగా నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. ప్రేమల సర్వేశ్వర పరలోక తండ్రి నీ స్తోత్రములు. ఓ తండ్రి నీ ప్రేమ అపారము, అటువంటి ప్రేమను నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తోత్రములు. నీ కుమారుని కడర భోజనములు శిలువ మరణములు ఆ ప్రేమను పరిపూర్ణంగా వ్యక్తం చేసి ఉన్నారు. మీకు స్తోత్రములు. అటువంటి ప్రేమలో మేము కూడా తరించులాగున దీవించమని వేడుకుంటూ ఉన్నాము. మా అవసరాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. వాటిని సకాలంలో మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమల సర్వేశ్వర, మీ ప్రేమను ఈ లోకంలో వ్యక్తం చేయడానికి ప్రకటించడానికి మీరే ఎన్నుకున్నటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. శ్రీసభ పాలకులు పాపు గారిని, మేత్రాలను, గురువులను, సకల క్రైస్తవ విశ్వాసులను దీవించమని, మేమందరం ప్రేమతో జీవిస్తూ ఆ ప్రేమను పంచే విధంగా ఆత్మశక్తితో నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమల సర్వేశ్వర, ఈ లోకములో శాంతిని, సమాధానమును, ముఖ్యంగా ప్రేమను స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నాము. అసూయ, ద్వేషము, యుద్ధము, కరువు, రోగం అనేటువంటి అనేక రుగ్మతలతో ఈ లోకమంతా బాధపడుతూ ఉండగా నీ కారుణ్యముతో
ప్రేమను కురిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, ఈ దివ్యవాణి టీవీ ఛానల్ను మీ ప్రేమ కానుకగా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తోత్రములు. ఈ టీవీ ఛానల్లో పనిచేయ ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా దీని పురోగతి కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కరిని కూడా ఆత్మతో దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమల సర్వేశ్వర, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రేమ, ఐక్యత, అనురాగముతో మా కుటుంబాలను వర్ధిలింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఎవరెవరైతే అనేక రోగాలతో బాధపడుతూ ఉన్న వారందరినీ కూడా మీ ప్రేమతో స్వస్థపరచమని, మీ మహిమను వెల్లడించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ సర్వేశ్వర, ఈ పవిత్ర గురువారములో మేము ప్రవేశిస్తూ ఉండగా ఈ రోజు నుండి జరిగే ప్రతి కార్యములో కూడా మీ ప్రేమ తత్వమును అనుభవించులాగున, మేమే మీ ప్రేమ కానుకగా మారులాగున దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సంస్మరణ జరిగినప్పుడెల్లను మా రక్షణ కార్యము మరలా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును అందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాస్తవముగా నిత్యయాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని
తన జ్ఞాపకార్థం మేమును ఆ బలిని అర్పింపవలెనని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు ధారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువుల నామమునా వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తమదినమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కనితలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదిని చేసిన పుణ్యాత్మతోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. తన ప్రేమలో పరిపూర్ణంగా చేయమని ఆ పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక
ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. శిష్యుల పాదములను కడిగి మాతృక ఎంతో మాకొసగి. శిష్యుల పాదములను కడిగి మాతృక ఎంతో మాకొసగి. ప్రేమను పంచుచు ప్రభు యేసు ప్రజలకు ప్రేమను చూపుడని. ప్రేమను పంచుచు ప్రభు యేసు ప్రజలకు ప్రేమను చూపుడని. నుడివెను మన ప్రభు కడరాత్రి. నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ కుమారుని కడుపటి భోజనమును స్మరణ చేసుకొనుచు ఆ భోజనం ద్వారా నూతన జీవమును పొంది ఉన్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజించుచున్న ఈ విందు సంపూర్ణ తృప్తిని దివ్య భోజనము మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి
కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎచట ఉండును అచట దైవముండును. ప్రేమ ఎచట ఉండును అచట దైవముండును. ప్రేమ ఎచట ఉండును అచట దైవముండును. క్రీస్తు ప్రేమ ఒకటిగా దీవించెను మనలను. క్రీస్తు ప్రేమ ఒకటిగా దీవించెను మనలను. ఆయనందే ఆనందోత్సాహంబులుగొనిదము. భయభక్తులు పెనుగొన జీవేసుని ప్రేమింతుము. భయభక్తులు పెనుగొన జీవేసుని ప్రేమింతుము. హృదయపూర్వకంబుగా నిజముగా ప్రేమింతుము. హృదయపూర్వకంబుగా నిజముగా ప్రేమింతుము. ప్రేమ ఎచట ఉండును అచట దైవముండును. ప్రేమ ఎచట ఉండును అచట దైవముండును. ప్రేమ ఎచట ఉండును. అందుచేత అందరము ఏకమై ఉందము. అందుచేత అందరము ఏకమై ఉందము. భేదభావమంకురించు భద్రత లేకున్నచో. స్పర్ధలన్నీ సమసిపోయి ద్వేషమంతరించును. స్పర్ధలన్నీ సమసిపోయి ద్వేషమంతరించును. మన మధ్య క్రీస్తు ఉంటే మన తరులే సతతము. మన మధ్య క్రీస్తు ఉంటే మరతురులే సతతము. ప్రేమ ఎచట ఉండును అచట దైవముండును. ప్రేమ ఎచట ఉండును. ముక్తిగన్న పుణ్యులతో పరవశించు క్రీస్తువా. మృత్యుగన్న పుణ్యులతో పరవశింతు క్రీస్తువా. సుందరముఖ పద్మమును చూడనిమ్ము దైవమా. సుందరముఖ పద్మమును చూడనిమ్ము దైవమా. నిరూపితము నిరవధికమునైన ఆనందము. నిరూపితము నిరవధకములైన ఆనందము. పరంపరగ యుగ యుగములు పొంది మేము ఉందుము. పరంపరగ యుగ యుగములు పొంది మేము ఉందుము. ప్రేమ ఎచట ఉండును అచట దైవముండును. ప్రేమ ఎచట ఉండును.